చాలామంది ఉన్న సమస్యలు, బలహీనతలను బట్టి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు బట్టి కృంగిపోతున్న వారు ఎంతోమంది. అవునా కాదంటారా? ఎస్, ఆత్మీయ జీవితంలో ఆ సమస్యని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో డౌన్ అయిపోతూ ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది జీవితాలు ఉన్నాయి. దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది. ఒకప్పుడు చేసిన ప్రార్థన, ఒకప్పుడు చేసిన భక్తి, ఒకప్పుడు చేసిన విశ్వాసం ఇప్పుడు లేదు. అవునా? ఒకప్పుడు మంచి ప్రార్థన పరులమండి, కానీ మా ఆత్మీయ జీవితము సన్నగిల్లిపోయింది. అవునా? మా ప్రార్థన జీవితం సన్నగిల్లిపోయింది. ఎందుకు అంటే ఏదో సమస్య ఉందని, ఏదో ఇబ్బంది ఉందని, ఏదో ఇరుకుందని. లేదండి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజమైన క్రైస్తవుడు కదలక నిత్యము అలా కదలకుండా ఉంటాడు, అంతే. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనము నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో చూడండి, దేవుడు మనలందరినీ అద్భుతంగా నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఆమేన్. ఎప్పుడైనా అడిగారా, దేవా నన్ను పరిపూర్ణతలోనికి నడిపించమని అడిగారా? ఎంతమంది అడిగారు? లైవ్ చూస్తున్నవారు ఎంతమంది అడిగారండి? దేవా నన్ను పరిపూర్ణతలోనికి నడిపించండి. పరిపూర్ణత అంటే ఒక మచ్చ కానీ, ఒక డాగు కానీ ఏది ఉండద్దు, అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. క్రైస్తవ జీవితంలో నన్ను పరిపూర్ణతలోనికి నడిపించయ్యా అని అడిగిన వారు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నా బలహీనతలను తీసివేయండి అయ్యా. నేను ఇంకా సరిచేయబడాలి, ఇంకా సరిచేయబడాలి అడిగిన వారు ఉన్నారండి? ఈ విషయంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అడిగినంతసేపే, దాని తర్వాత ఏమైపోతుందో తెలుసా? నెక్స్ట్ రోజు మరుసటి రోజు ఎలా అయిపోతామంటే మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అన్నమాట. అంటే సేమ్ బ్రతుకులు, మార్పు లేదు, అలానే జీవిస్తూ ఉంటాం. అడుగుతాం, దేవా సహాయం చేయమని అడుగుతాం, నోరు తెరచి అడుగుతాం, హృదయం తెరవం. అంతేనా? నోటి వరకే తెరుస్తాం, హృదయాన్ని తెరవకుండా నోటి వరకే అడుగుతాం, దేవా నన్ను పరిపూర్ణతలోనికి నడిపించండి, నాకున్న బలహీనతలు తీసివేయండి. అలా దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకున్న వ్యక్తులు ఎంతోమంది దాని తర్వాత మరుసటి రోజు లేదా వారం రోజుల తర్వాత దాని తర్వాత ఏమైపోతూ ఉంటారంటే మళ్ళీ పడిపోయే అనుభవం. పడిపోతూ ఉంటాం, లేవడం పడిపోవడం, లేవడం పడిపోవడం, ఇదే సరిపోతుంది కదా? లేదండి, మనము నిలబడాలి. ఆమె అటు ఇటు మనం ఉండకూడదు. నిజమైన క్రైస్తవులుగా ఒక నూతనమైన ప్రత్యక్షతలోనికి మనం నడిపించబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే పడిపోయిన మన ఆత్మీయ జీవితాలు లేదా పడిపోయిన స్థితిగతులు, అంటే పడిపోయిన కుటుంబాలు, పడిపోయిన ఆత్మీయ జీవితాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, పడిపోయిన మనల్ని తిరిగి లేవనెత్తడం కొరకే ఉపవాస ప్రార్థనలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పడిపోయిన మన పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరచడము కొరకే ఈ ఆరాధన. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే చూడండి, కొన్నిసార్లు మనము చాలా విషయాలలో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అవునా కదా? చేసిన పొరపాట్లే చేసి దేవుణ్ణి ఎంతగానో ఆయాసపరుస్తూ ఉన్నాం, దుఃఖపరుస్తూ ఉన్నాం. అవునా కదా? ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం, మంచి డెసిషన్స్ తీసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, కానీ ఏం చేస్తున్నాం? విడిచిపెట్టట్లేదు. అంతేనా? ఒప్పుకుంటాం, దేవా నాది తప్పేనయ్యా, నన్ను క్షమించయ్యా, కానీ గట్టిగా పట్టుకొని ఎట్లా ఉంటాం తెలుసా? పట్టు విడువని విక్రమార్కుల లెక్క ఉంటాం. దేన్ని పట్టుకుంటామంటే పాపాన్ని పట్టుకుంటాం. అలానే పట్టుకొని ఎక్కడికో ఊహలు, ఎక్కడికో తలంపులు కదా. ఒప్పుకుంటే ఏంటి? విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం.
ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము మరి ఈ రాత్రికాల సమయంలో చక్కని మాటల్ని మనము మరి దేవుని సన్నిధిలో అందరం కలిసి విందాం. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో. చూద్దామా? ఓ జీసస్, హల్లెలూయా. గలతీ పత్రిక, జీసస్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ రోజున మనము ఒక విశేషకరమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి? విశేషకరమైన క్రైస్తవులుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవులుగా పిలవడం పెద్ద గొప్పేమి కాదు. ఏంటండి? క్రైస్తవులుగా పిలవడం పెద్ద గొప్పేమి కాదు. కానీ మనలో ఏదో తెలియని ఒక ఏమంటారు, ఒక అద్భుతమైన విశేషత కలిగిన వారిగా మనము ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు అంటున్నారు, మీరు లోకమునకు ఎలా ఉన్నారు? మనం ఎవరితో పోలుస్తున్నారంటే ఉప్పుతో పోలుస్తున్నారు. అవునా? ఎస్. చాలా మరి సందర్భాల్లో ఉప్పుతో పోల్చిన విషయాలు ఎన్నో చూసాం కదా. ఎందుకు ఉప్పుతో పోల్చారంటే, అన్నీ ఉండి ఉప్పు లేకపోతే సప్పటి కూర. అవునా? మన జీవితాలు కూడా సప్పగా ఉండడానికి వీల్లేదు. మనలో ఏదో ప్రత్యేకత ఉండాలి. ఆమేన్. ఒక ప్రత్యేకింపబడిన క్రైస్తవులుగా మనం ఉండాలి. రోజు మన ప్రార్థన జీవితంలో అనుదినము మనము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మీయ జీవితంలో దేవుని సహాయాన్ని కోరాలి. దేవా, ఒక ప్రత్యేకమైన కుమారుడిగా లేదా ఒక ప్రత్యేకమైన కుమార్తెగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడి నుంచి కింద వచనాలు మరి చివరి వచనాల వరకు మనం చదివినట్లయితే అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ. చూడండి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆత్మ శరీరము 2 విషయాలను గురించి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఆత్మ శరీరము రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మానుసారముగా నడుచుకునే వారి ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. శరీర సారుల మనసు చాలా వెరైటీగా ఉంటుంది. అవునా కదా? వారి తలంపులు, లేకపోతే వారు ఉంటున్న విధానం, వారి మాట్లాడుతున్న మాటలు చాలా వెరైటీగా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నారు, చూడండి 17వ వచనంలో మనము చూసినట్లయితే 16లో ఆత్మానుసారముగా నడుచుకొనుడి అని చెప్తూ 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును అని చెప్తూ వస్తున్నారు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శరీరము, ఆత్మ శరీరము ఏంటండి? వీటికి 2 చాలా వ్యత్యాసం ఉంది అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఆమేన్. ఇవి 2 కూడా విరోధము. ఆత్మ శరీరము 2 కూడా విరోధము. చూడండి, విరోధముగా ఆపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించుదురో వాటిని ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మీరేవి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
శరీరం చెప్తా ఉంటుంది ఏం కాదులే ఈ పని చెయ్యొచ్చు అని, కానీ ఆత్మ చెప్తుంది ఇది తప్పు అని. ఆత్మ గద్దిస్తూ ఉంటుంది, అవునా కదా? శరీరం అంటుంది ఏం కాదులే తాగేయచ్చు, ఏమవుతుంది? అవునా కదా? అవునా? శరీరం అంటుంది ఏం పర్లేదు, ఏమవుతుంది, ఒక్కసారే కదా అని అంటూ ఉంటుంది, కానీ ఆత్మ లోపల గద్దిస్తూ ఉంటుంది. అందుకనే మనము ప్రతి విషయంలో చక్కని డెసిషన్స్ తీసుకునే వారిగా ఉండాలి. ఆత్మానుసారులు, మరి చూడండి, దేవుని బిడ్డలు ఆత్మానుసారులుగా నడుచుకోవాలి, కానీ శరీరసారులుగా ఉండడానికి వీలు లేదు. ఈ శరీరసారులు లోకానికి సంబంధికులు, ఆత్మానుసారులు దేవునికి సంబంధికులు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరము ఆత్మ రెండింటికి పొంతనే లేదు. ఈ శరీరము లోకానికి సంబంధించింది, ఈ ఆత్మ దేవునికి సంబంధించింది. ఈ లోకం ఏమి చేస్తుందంటే, ఏం చేస్తుంది? మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. ఈ లోకము మనల్ని ముంచివేయాలని చూస్తూ ఉంటుంది, కానీ దేవుని ఆత్మ నడిపింపు చాలా అద్భుతంగా ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆత్మానుసారులుగా ఉండాలనే ఆశపడిన దేవుడై ఉన్నారు, ఆశ పెట్టుకున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన బిడ్డలు ఎవరైనా చెడ్డ పనులు చేస్తే బాధపడతామా, సంతోషిస్తామా? ఎందుకు? అవి చెడ్డ పనులు కాబట్టి బాధపడతాం ఖచ్చితంగా. ఎందుకంటే వారి నడవడి సరైన నడవడిగా ఉండాలి, వారు గొప్పవారు అవ్వాలి, వారు దీవించబడాలి, వారి జీవితాలు చాలా విశేషకరంగా ఉండాలని ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాం. దేవుడు కూడా, ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన ఆశ, ప్రణాళిక, ఉద్దేశము మన పట్ల ఉంది. ఆయన బిడ్డలముగా మనము ఆత్మానుసారులుగా నడుచుకోవాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారుల విశేషత అంటే వారికి ఉన్న ప్రత్యేకత, వారికి ఉన్న విధానం వేరేలాగా ఉంటుందండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం అసలు శరీరసారులు ఎలా ఉంటారు, ఆత్మానుసారులు ఎలా ఉంటారు. ఒకవేళ లిస్ట్లో మనం ఉన్నామనుకోండి, మన జీవితాల్లో దేవా ఇలాంటి వ్యక్తులముగా మేము ఉండద్దయ్యా, నీకు ఇష్టమైన వ్యక్తులముగా మేము ఉండాలి అని ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రతిదాన్ని జయించాలంటే మనం ఎలా జయించాలి చెప్పండి? ఎలా? ప్రార్థనతో జయించాలి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన శక్తి మనతో ఉంటే మనం దేన్నైనా జయించగలుగుతాం, దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా. అవునా? అడుగుదామా ఈ రాత్రికాల సమయంలో? ఈ వాక్యం అందరికీ తెలిసిందే, కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలని. హల్లెలూయా. మనం నశించిపోవడం, మనం పాడైపోవడం, లేదా మనం పనికిరాని వ్యక్తులుగా ఉండడము దేవునికి ఇష్టము లేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా విషయాల్లో అన్నీ తెలిసిన మనమే రోజు పొరపాట్లు చేస్తూ ఉంటాం. అవునా? చెప్పడానికి మాత్రం చాలా చక్కగా చెప్తూ ఉంటామంటే, ఎంత బాగా చెప్తామంటే చెప్పింది జీవితంలో ఉండదు. అవునా? చెప్పింది ఏంటి జీవితంలో ఉండదు, చెప్పేస్తూ ఉంటాం. నోరు కదా, నాలిక కదా, నరము లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుందంట. చెప్పండి, ఏం చేస్తుంది? నరము లేని నాలిక ఎన్నైనా మాట్లాడేస్తుంది. నరం లేదు కదా, ఎలా పడితే అలా. అవునా? మాట్లాడడం కాదు, చేతల్లో కూడా అది ఉండాలి. ఒకరికి చెప్పాలంటే సూపర్గా చెప్తా ఉంటాం. అవునా? ఎంత బాగా చెప్తామో, బ్రదర్ అలా ఉండండి, ఇలా ఉండండి, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండండి, ఇది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, మనం ఏదో పర్ఫెక్ట్ అన్నట్టు చెప్తూ ఉంటాం. అవునా? తీరా చూస్తే మన జీవితాలు కంపు జీవితాలు, ఎందుకు పనికి రాని జీవితాలుగా ఉంటూ ఉంటాయి. ఏ విశేషత లేని జీవితాలు. ఒకరికి చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్తాము, అదే మనం పాటించడానికి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అవునా కదా?
అదండి ఇదండి అని గొప్ప గొప్పగా చెప్పడం కాదు, మన జీవితాల్లో అది మనం పాటిస్తూ మనం ఇతరులకు చెప్పే వ్యక్తులుగా మనం నడిపించబడాలి. ఆమేన్. ముందుగా మనకి మనము సరిచేయబడి దాని తర్వాత ఇతరులకు చెప్పే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు వారు అన్నిట్లో పరిపూర్ణత కలిగిన అద్భుతమైన వ్యక్తిగా ఉన్నారు. అవునా? ఆయన అద్భుతమైన ఒక రోల్ మోడల్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా అయితే ఉన్నారో ప్రకటించేటప్పుడు కూడా అదే ప్రకటించారు. ఆమేన్. ప్రేమను ఉంచుకొని ప్రేమ గురించి ప్రకటించారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే మనమైతే ఇక్కడ ప్రేమ ఉండదు కానీ నోటికి మాత్రం అద్భుతమైన రీతిలో ప్రేమ గురించి చెప్తా ఉంటాం. ఏముండదు లోపల, ఏముండదు, ప్రేమ ఉండదు కదా. ఈ రోజున ఎలాంటి విషయాల్లో బలహీనులుగా మనం ఉన్న వాటిని ఎత్తి పట్టి ప్రార్థన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నసింప చేయుమయా. అడుగుదామా? శరీర సారము కలిగిన అంటే చూడండి, చాలా శరీరేచ్ఛలలో చాలా భయంకరమైన వ్యక్తులుగా మనం ఉన్నామేమో. ఆత్మానుసారులుగా లేకుండా మన జీవితాలు శరీరసారులుగా ఉన్నాయేమో. మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదండి. అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం ఈ రాత్రికాల సమయంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీసస్, హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నసింపచే. శరీర క్రియలన్నీయు నాలో నసింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నసింప చేయుమయా. అడుగుదామా? శరీర క్రియ అందరం కలిసి ప్రతి ఒక్కరం శరీర క్రియలన్నీయు నాలో నసింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. ప్రతి ఒక్కరం ఎండిపోయిన జీవితాలుగా మా జీవితాలు ఉన్నాయా? శరీర సారులు ఎలా అయితే బ్రతుకుతున్నారో అలా మేము బ్రతుకుతున్నాం. మా జీవితాలు ఆయా కంప్లీట్గా ఎండిపోయిన అనుభవాలతో ఉన్నాయి. మా జీవితాలు తిరిగి జీవింపచేసే దేవుడవు నీవయ్యా. మా ప్రతి బలహీనతను మీ చేతులకు అప్పగిస్తున్నాము స్వామి అని ప్రభు సన్నిధిలో అందరము కలిసి ఎండిన ఎముకలన్నీయు తిరిగి
నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చాలా చాలా సంతోషం అండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇదిగో మనము శరీర సారులుగా కాదు, ఆత్మానుసారులముగా నడుచుకుందుము కాక. ఆత్మానుసారము కలిగిన వ్యక్తులు వారు దేవుని బిడ్డలు. శరీర సారులు ఎవరు? ఈ లోకములో ఉన్న వ్యక్తులముగా జీవిస్తూ ఉంటాం. దేవునికి ఏవి ఇష్టమో ఆయన బిడ్డలముగా మనకు కూడా అవి ఇష్టముగా మారిపోవాలి. ఆయన ఏదైతే వద్దు అంటున్నారో, చెయ్యొద్దు అంటున్నారో, ఆయనకి ఏదైతే అయిష్టమో అది మనకు అయిష్టముగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో చూడండి, అద్భుతమైన రీతిలో మన నడవడి ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎన్నోసార్లు ఈ మాటలు మీరు వినొచ్చు. ఈ గలతీలకు రాసిన పత్రికలో ఈ 5వ అధ్యాయానికి సంబంధించిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, చిన్న పిల్లలు సండే స్కూల్లో ఉన్న బిడ్డలకు కూడా తెలుసు ఈ మాటలు. ఆత్మఫలాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అవునా? ఆత్మఫలాలు చెప్పండి నాన్న అని కూడా చెప్తూ ఉంటారు. చూడండి, ఈ రాత్రికాల సమయంలో తెలుసు, కానీ జీవితంలో అవి లేవు కదా. తెలుసు, అంతా తెలుసు, ఏది మంచో ఏది చెడో, ఏది ఎలా చేస్తే ఏమవుతుందో అన్నీ తెలుసు, కానీ జీవితంలో వాటిని పాటించని వ్యక్తులముగా ఉంటూ ఉన్నాం. అలా మనం ఉండకూడదు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి దాన్ని మనం జయించే వ్యక్తులముగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, అక్క నా వల్ల అవ్వట్లేదు అక్క, ఇదిగో నేను ఎన్నోసార్లు దీని నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. అవునా? దీన్ని జయించాలనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు అక్క, నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు కదా. నేను దేవునికి ఇది ఇష్టము లేని పని అని నాకు తెలుసు, కానీ దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అవునా? రాలేకపోతున్నారా? ఈ రాత్రికాల సమయంలో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఇదిగో ప్రతి వ్యతిరేకతను లేదా ప్రతి పోరాటాన్ని మనము జయించాలంటే మనం ఎలా జయించాలి? అది ప్రార్థనతోనే మనం జయించగలుగుతాం. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలో అడగండి దేవుణ్ణి. ఆమేన్. దేవ, జయించే శక్తిని నాలో నింపండి అయ్యా. మంచి ఆలోచనలు, మంచి తలంపులు, అయ్యా మంచి క్రియలు నాలో నింపండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూడండి, 18వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఆత్మచేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూడండి, మనము ఆత్మచేత నడిపింపబడని వారిగా ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు ఏదైతే చెప్తున్నారో వాటిని మనం పాటించే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆత్మ కార్యములు స్పష్టమైనవి అవేవనగా, కింద మనం చూసినట్లయితే చాలా ఉన్నాయి. వాటిలో ఒకవేళ మన బలహీనతలు ఒకవేళ దాంట్లో ఉంటే వాటిని రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో వాటిని ఏం చేద్దాం? దేవుని చేతులకు అప్పగిద్దాం. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. తప్పు ఒప్పుకోవడం ఒక వంతు అయితే, ఆ చేసిన తప్పును, అంటే ఆ చేసిన చెడ్డ పనులను, లేకపోతే ఆ అలవాట్లను, లేకపోతే ఆ బ్రతుకును మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుని మహిమను మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ లిస్ట్లో ఒకవేళ మనం ఉన్నామేమో కదా, ఈ లిస్ట్లో మనం ఉండొచ్చు కొన్ని వాటిలలో కదా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో. శరీర కార్యాలు కలిగిన వ్యక్తులు ఇదిగో ఇలా ఉంటారు, వీరంట పరలోక రాజ్యానికి వారసులు అవ్వరు. ఇదిగో చక్కని మాట కదా. చూడండి, 21వ వచనంలో మనం చూసినట్లయితే, మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. ఆమేన్. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంట మనం క్రైస్తవులుగా. అసలు దేవుని ఎందుకు నమ్ముకున్నారండి అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏం చెప్పగలుగుతారు చెప్పండి? యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారండి చెప్పండి? ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి? ఎందుకు నమ్ముకున్నారు? యేసయ్య నమ్ముకుంటే నిత్యలోక రాజ్యానికి చేర్చబడడం కొరకు నేను నమ్ముకున్నానండి. ఆయన రాజ్యంలో నిండడానికి నమ్ముకున్నాను. మంచి త్రోవలో ఆయన నన్ను నడిపిస్తారు. ఆమె మంచి మార్గం, నిత్య మార్గంలో నన్ను నడిపిస్తారు. లేదా ఆరోగ్యం బాగాలేదండి అందుకే నమ్ముకున్నాను, లేకపోతే ఏదో ఇంకా ఏదో అండి అందుకే నమ్ముకున్నాను, ఇంకా ఏదో అండి అందుకే నమ్ముకున్నాను. మంచిదే, కానీ అసలు మన పరిస్థితులు ఏమైనప్పటికీ మన గమ్యము ఆయనై ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నిత్య రాజ్యంలో చేరడానికే అసలు మరణము తర్వాత ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉండాలి ఒక మనిషికి. మరణం తర్వాత ఏంటండి? బ్రతుకే అంటే పుట్టాము చనిపోయాము, అసలు ఏంటి? అందరు పుడుతున్నారు, అందరు చచ్చిపోతున్నారు, అంతేనా? క్యాజువల్ అండి. పుట్టేస్తాము, కొద్ది ఏజ్ అయిపోయిన తర్వాత ఏదో బలహీనతలు వస్తే చచ్చిపోతాం, దాని తర్వాత ఏంటండి? అవునా? మనకంటూ ఒక ఆలోచన విధానం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు పుడుతున్నారు, అందరు చచ్చిపోతున్నారు, ఇదా? అంతేనా? తర్వాత ఏంటి అనే ఆలోచన ఏమీ లేదు కదా. భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకము చాలా పాపముతో ఉంది. ఈ లోకం చాలా భయంకరంగా, చిన్న పెద్ద తేడా ఏమీ లేదండి. ఈ లోకంలో అపవాది ఏమి చేస్తుందంటే, ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె ఎదురు చూస్తుందంట. వీధులు తిరుగుతున్నాడంట అపవాది. అయితే ఆ అపవాది గురికి మనం గురి అవ్వద్దు. ఆమేన్. ఆ అపవాది గురికి మన కుటుంబాలు గురి అవ్వద్దు. మనము ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం ఆత్మానుసారులుగా నడుచుకున్నప్పుడు అపవాదికి చోటు లేదు. ఆమేన్. మన జీవితంలో అపవాదికి చోటు లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా భయంకరంగా మన ఆలోచన విధానం ఉంటుంది, అవునా కదా? చిన్న పిల్లల మధ్యలో పాపమే, పెద్దవారి మధ్యలో పాపమే, యవనస్తుల మధ్యలో పాపమే. చాలా భయంకరమైన జీవితాలు, కుళ్ళు, క్రోధము కదా, కక్షలు, విభేదములు. ఎంత భయంకరంగా చూడండి, చాలా భయంకరంగా. ఇక్కడ మనం చూసినట్లయితే ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా పై లిస్టులో చూస్తే జారత్వము కదా, అవునా కదా? ఎక్కడ ఎవరిని కదిలించినా చాలా మట్టుకు ప్రేయర్ టవర్కి కాల్స్ ఏమని వస్తున్నాయి చెప్పండి? ఏమని వస్తూ ఉన్నాయి? ఆ ప్రేయర్ టవర్ కాల్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి అంటే, భర్త వేరే వారితో ఉన్నారండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఈ రోజున నా భర్త నాతో లేడు,
నా పిల్లలు అనాథలైపోయారు, లేకపోతే నా భార్య లేదు, లేకపోతే ఇంకా ఎన్నో ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం. అవునా కదా? అవునా? లేకపోతే నా భర్త పెద్ద తాగుబోతండి, చాలా భయంకరమైన త్రాగుబోతు, చాలా భయంకరమైన పరిస్థితులు మాయి, చాలా భయంకరమైన జీవితంగా మా జీవితం ఉంది. ఈ రోజున మా కుటుంబంలో సమాధానం లేదండి, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అల్లరే, గొడవలే, మా జీవితం అంతా అదే అయిపోతుంది. లేకపోతే సమాజంలో వీరంటే వారికి పడట్లేదు, వారంటే వీరికి పడట్లేదు, ప్రేమ లేకుండా పోతూ ఉంది. అవునా కదా? ఇంకా ఎన్నో ఎన్నో క్రైస్తవులుగా మనం బ్రతికేటప్పుడు మనం ఒక ప్రత్యేకింపబడిన వారము, మనము ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అయితే మన జీవితాలు ఆత్మానుసారము కలిగిన జీవితాలుగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఇదిగో, మీరు ఎప్పుడైనా గమనించారా? సిగరెట్ బాక్స్ పైన ఒక ఇండికేషన్ ఉంటుంది. ఏమని ఉంటుంది? పొగ త్రాగటం ప్రాణానికి హానికరం. అంతేనా? ఉంటుందా? అదే చూస్తారు, దాన్నే తాగేస్తూ ఉంటారు. అవునా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని ఉంటుంది దానిపైన. అవునా? ఇట్స్ లీడ్ టు అనేసి పిక్చర్స్ ఉంటాయి. అంత ఈ ఊపిరితిత్తులు, ఈ ఆ లంగ్స్ ఫోటో వేసి, ఇంకా అది ఆ లంగ్స్ అట్లా బర్న్ అవుతున్నట్టు దానిపైన స్మోకింగ్ ఆ బాక్స్ పైన ఏదైతే ఉందో దానిపైన పిక్చర్స్ వేసి క్లియర్గా చెప్తారు, అరే బాబు నువ్వు తాగితే నువ్వు నాశనం అయిపోతావురా అనేసి ఉంటుంది. అంతేనా? అంటే మరీ ఇంత స్పష్టంగా ఉండదు, అదే అర్థం. అంతేనా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. నీకు అది డేంజర్ సింబల్ వేసి ఉంటుంది. ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు మేలు కాదు, దీనివల్ల నీకు ఏమవుతుంది, నష్టము జరుగుతుందని ఆల్రెడీ రాసున్న తర్వాత కొద్దిమంది ఉంటారు దాన్ని చైన్ స్మోకింగ్ అన్నమాట. ఎలా అంటే అది ఒకటి తాగి వదిలిపెట్టరు, అది స్మోక్ చేసి వదిలిపెట్టరు. దాన్ని ఎలా చేస్తారంటే ఒకదాని తర్వాత ఒకటి అలా కంటిన్యూస్గా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాళ్ళకు బ్రేక్ ఎక్కడ అంటే పడుకున్నప్పుడే బ్రేక్. ఏంటి? పడుకున్నప్పుడే బ్రేక్. కంటిన్యూస్ చైన్ స్మోకర్స్ ఉన్నారు. దాని మీద ఆల్రెడీ ఉంటుంది ఇది మంచిది కాదు అని ఉంటుంది. ఇట్స్ డేంజరస్ టు యువర్ హెల్త్, లేదా ఇట్స్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని ఆల్రెడీ ప్రికాషన్స్ మొత్తం అన్నీ ఇండికేట్ చేసి ఉంటుంది. ఆల్రెడీ సింబల్ వేసి ఉంచుతారు. ఆయన చేసేది అదే పని. వద్దురా బాబు, అది నీకు నష్టమురా అంటే, లేదు ఇది నాకు ఇష్టం అని తీసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ ఇష్టం కాస్త ఏమవుతుందంటే దాని తర్వాత నష్టము చేకూరుస్తూ ఉంది. చాలామంది త్రాగుతూ ఉంటారు, వ్యభిచారము చేస్తూ ఉంటారు. అది మన కుటుంబాలకు క్షేమం కాదు అని తెలుసు, మన జీవితాలకు మంచిది కాదని తెలుసు. ఎంతోమంది భయంకరమైన జీవితాలను చాలా భయంకరంగా ముందుకు వెళ్తూ ఉన్నారండి, భయంకరమైన జీవితాలతో. పాపము, ఎక్కడ చూసినా పాపమే కదా, భయంకరం. ఎన్నో వింటూ ఉన్నాం, అయినా బ్రతుకులు మార్చబడట్లేదు. ఈ అంత్యకాల దినాల్లో ఇంకా ఎన్నో వినబోతూ ఉన్నాం. వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అవి మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన సరిహద్దులు కూడా రాకుండా మనం చూసుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము మరొకసారి. ఈ రోజున మనం అలా ఉండడానికి వీలు లేదు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు తాగడం ద్వారా నాశనం అయిపోతున్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోటున, పిల్లలు ఒక చోట. అంతేనా? చాలా భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ పడితే అక్కడ పడుకొని బొర్లుతూ ఉన్నారు రోడ్ల పైన. అవునా? ఒక రోజున మేము కొత్తగూడెంలో మీటింగ్ కంప్లీట్ చేసుకొని కొత్తగూడెం నుంచి వస్తున్న వేలో, కొత్తగూడెంకి మనకి సిటీకి 5 కిలోమీటర్స్ ఉంటుంది. సిటీలో నుంచి వస్తున్న క్రమంలో ఒక యవనస్తుడు భయంకరంగా తాగి తన ఒంటి మీద అంటే ఎలా అయిపోయిందంటే
శ్రద్ధ లేదు. అంటే అలాంటి మత్తులో ఉన్నాడు ఆయన, భయంకరమైన మత్తు. అప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? నైట్ 12:30 అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అవునా? ఇంకా ఇంటికి రాలేదేంటి, ఇంకా ఇంటికి రాలేదేంటి, ఇంకా ఇంటికి రాలేదు. భర్త కొరకు భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, పిల్లలు చూస్తూ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఇంకా ఇంటికి రాలేదేంటి, ఎక్కడున్నారో ఏమో, ఎక్కడున్నాడో ఏమో చూస్తూ ఉంటారా లేదా? ఈయనకు మాత్రం సొయ్యలేదు. ఆ రోడ్డు పైన అంటే ఏదైనా ఫాస్ట్గా వస్తున్న వెహికల్, ఏదైనా అంటే ఫాస్ట్గా ఒకవేళ వెహికల్స్ వస్తే సడన్గా బ్రేక్ వేయడానికి బ్రేక్స్ పనిచేయవు, అవునా కదా? అంటే ఒకవేళ ఏదైనా వెహికల్ ఫాస్ట్గా వస్తే ఆయన ఆ స్థలం ఎట్లా పడుకున్నాడంటే డైరెక్ట్గా వెహికల్స్ వెళ్ళే స్థలంలో బొర్లుతూ ఉన్నాడు. సడన్గా వస్తే ఏదైనా వెహికల్ హఠాత్తుగా వస్తే కంట్రోల్ అవుతుందా? అవ్వదు. అతను బొర్లుతూ ఉన్నాడండి ఒంటి పైన. అసలు ఏమంటారు, అన్కాన్షియస్ స్టేజ్లో, అంటే అసలు చాలా భయంకరమైన మత్తులో ఉన్నాడు. ఏంటంటో పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు ఆ రోడ్ల పైన. బాధ అనిపించింది. తీరా చూస్తే ఆయన వయసు తిప్పి కొడితే ఒక 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉన్న ఒక యంగ్ ఏజ్లో ఒక మంచి టీనేజర్. భయంకరమైన పరిస్థితులు కదా. చూడండి, మనం అలా ఉండడానికి వీలు లేదు. ఈ లోకంలో ఉన్న వారు లేక అపవాది ఎంతో భయంకరంగా మరి మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది కదా. అది స్నేహితుల ద్వారా కావచ్చు, ఇంకా వేరే ద్వారా కావచ్చు. మొత్తానికి మనల్ని ఎక్కువగా ఆకర్షితులుగా చేస్తూ ఉంటుంది లోకం, అవునా కదా? ఈ లోకం ఆకర్షితులుగా చేస్తూ ఉంటుంది. మంచివి ఎప్పుడూ చెడ్డగా కనిపిస్తాయి చాలా మందికి కదా. చెడు ఎక్కువగా ఆకర్షితంగా ఉంటుంది. అయితే ఈ ఆకర్షితమైన వాటికి మనం ఎక్కువగా ఫోకస్ అవ్వద్దు. మనము శరీర సారులుగా కాదు, ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. ఈ అంత్యకాల దినాల్లో ఏది మంచో ఏది చెడో, ఎలా ఉండాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మనం ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని ప్రతిరోజు నిత్యము మనము ఆశ పెట్టుకొని ప్రభు పైన ఆనుకొని జీవించే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభుని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అడుగుతుండాలి, దేవా నన్ను ప్రతి విషయంలో అయ్యా నన్ను పరిపూర్ణతలోనికి నన్ను నడిపించండి, నాకు సహాయము చేయండి అయ్యా. ఆమె నాకు సహాయం చేయండి అయ్యా. నాకు అనేకమైన విషయాలు నేర్పించండి, అనేకమైన విషయాలను బయలుపరచండి అయ్యా. నీ శక్తిని ఎప్పుడు ఆశ్రయించే బిడ్డగా నేను ఉండాలి, ప్రతి దాన్ని జయించే వ్యక్తిగా మేము ఉండాలి అని ప్రార్థన చేయండి నోరు తెరచి. ఆమెన్. ఈ ఉపవాస ప్రార్థన ప్రతి పోరాటము పైన విజయాన్ని తీసుకురావడానికి కొరకే. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. బిడ్డలు వినట్లేదేమో, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డల జీవితాలు ఉన్నాయేమో. బిడ్డలు చాలా భయంకరంగా పాపం అండి. హైదరాబాద్లో అయితే గల్లీకి పాపమే. ఎంత భయంకరంగా ఉన్నారంటే చాలా చిన్న పెద్ద తేడా ఏమీ లేదండి. నాశనం అయిపోతున్నాయి బ్రతుకులు, ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చాలామంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఒక 13 years 10 years పిల్లలు, వాళ్ళకు కూడా వాళ్ళ మధ్యలో కూడా పాపమే. ఎక్కడ చూసినా పాపమే. ఎవరిని కదిలించినా ఎన్నో విషయాలు వినాల్సి వస్తుంది కదా. వాటిని జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే ఈ శరీర సారులు ఎలా ఉంటారో మనం నేర్చుకున్నాం కదా. వాళ్ళు ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కూడా అసూయ ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదండి. చెప్పడం మాత్రం సూపర్గా చెప్తారు. బ్రదర్ అలా తెలుసా, ఇలా తెలుసా, ఇదిగో ఇట్లుండాలి తెలుసా. మనం ఎట్లున్నాం ఒకరికి చెప్పేటప్పుడు ఒకసారి గమనించారా? ఎప్పుడైనా గమనించారా? మనం ఒకరికి చెప్పేటప్పుడు వేలు పెట్టి చూపిస్తాం, అవునా? ఎలా చూపిస్తాం చెప్పండి? ఎలా చూపిస్తాం చెప్పండి? ఎలా చూపిస్తారు చెప్పండి? ఏయ్ నా సంగతి తెలియదు అంటామా? అంటాం. లేకపోతే నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్తా ఉంటాం, అవునా? ఎలా చెప్తాం? మనకు రోషాలు ఎక్కువ, అంతేనా? ఎవరైనా ఒక మాట అంటే అస్సలు పడం. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట వస్తే మన దగ్గర నుంచి ఎన్ని మాటలు వస్తాయి చెప్పండి? 10-20 మాటలు వస్తాయి. భర్త అనవసరం ఒక చిన్న మాట అన్నాడు అనుకోని వెంటనే ఇంట్లో పెద్ద బాంబే వేలిపోయింది, అంతేనా? బ్లాస్టే మొత్తం
అంతేనా తల్లి? మీరు ఎన్నో చూసి ఉంటారు. చిన్న మాట అంటే చాలు ఏం చదివేస్తూ ఉంటుంది, శనిగేస్తూ ఉంటుంది, గునిగేస్తూ ఉంటుంది, ఆపదు. అవునా? ఇంకా పెద్ద గాలి తుఫాను వచ్చేస్తుంది ఇంట్లో. లేకపోతే భార్య చిన్న మాట అంటే చాలు, ఏయ్ నేను చెప్పింది విను, అంతే. ఏంటి చెప్పింది విను. భార్యని చంపేసేంత కక్ష, భర్తను చంపేసేంత కోపము. ఏమి ఆలోచనలండి. ఎంతోమంది భార్యని భర్తను భార్య చంపేసిన జీవితాలు, ఎంతోమంది పిల్లల్ని చంపేసిన జీవితాలు, ఎంతోమంది జీవితాలు చాలా భయంకరంగా. స్నేహితులు, పక్క స్నేహితుడు ఎదగద్దు, మనమే గొప్పగా ఉండాలి, వాడు ఎన్నటికీ ఎదగద్దు. లేకపోతే పక్కవారు ఎప్పుడు నాకన్నా డౌన్లోనే ఉండాలి, నేను వాడికంటే గొప్పగా ఉండాలి. అంతేనా? పక్కవాని పొలము మన పొలం కంటే ఎక్కువగా నిగనిగలు ఆడిందంటే చాలు, మన కన్ను దృష్టి ఎక్కడుంటుంది? మన పొలం మీద కాదు. ఎవరి పొలం మీద ఉంటుందండి? పక్కవాడి పొలం మీదనే ఉంటుంది. వాడిది నాశనం అయిపోవాలి, వాడిది పాడైపోవాలి. ఎప్పుడు కూడా అదే ప్రేరేపణ, అదే మాటలు నాశనం అయిపోవాలి, పాడైపోవాలి కదా. ఈ హృదయం చాలా చెడ్డ హృదయం. ఇది శరీర సారులకుండే హృదయం కదా, అవునా కదా? కానీ ఆత్మానుసారుల హృదయం ఎలా ఉంటుందో తెలుసా? వారు దీవించబడాలి, వారు గొప్పవారు అవ్వాలి, వారు మనల్ని ద్వేషించినా పర్లేదు, వారు గొప్పవారు అవ్వాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడి పొలము నాశనం అయిపోవాలి, అంతే. ఏదైనా చేయాలంతే. చేసి రాత్రికి రాత్రే పొలాలలో కొన్ని పెట్టేసి ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. అవునా? అలా ఎంతోమంది విన్నాం, ఎంతోమంది చూసాం. నాశనం అయిపోవాలి, పాడైపోవాలి, పడిపోవాలి, చెడిపోవాలి. ఒకడు మంచిగా చక్కగా వాడి జీవితం మంచిగా లీడ్ అవుతుందంటే ఈ పక్క స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? వీడిని ఎలా అయినా, వీడి టార్గెట్ ఎలా అయినా, వీడి గురి ఏంటి? వీడి బ్రతుకు నాశనం అయిపోవాలంతే. ఎలా నాశనం అయిపోవాలంటే వీడు మెల్లగా పాయిజన్, ఎంత పాయిజన్ అంటే మెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. అరే తాగొచ్చు కదరా, తాగరా, బాగుంటుంది. ఎప్పుడు ఇంతేనా? ఈ జీవితం ఎప్పుడు ఇంతేనా? ఈ బ్రతుకు ఎప్పుడు ఇంతేనా? ఇంక ఎందాక అంతగా పవిత్రుడుగా ఉంటావు? ఒక్కసారికి ఏం కాదులే కదా. లేకపోతే అది నేర్పిడం, ఇది నేర్పిడం. మన విజయవాడలో ఒక తమ్ముడు చెప్పాడు, ఫస్ట్ టైం ఆ బాబు చెప్తూ ఉన్నాడు. అతను ఎలా చేసేవాడంట, డ్రగ్స్ ఇతను తీసుకోవడమే కాదు, పక్క వాళ్ళు చెడిపోవాలని ఆలోచన, పక్కవాడు కూడా పాడైపోవాలని ఆ డ్రగ్స్ వాడికి నేర్పించాడంట ఎలా తీసుకోవాలో. తను చెప్తున్నాడు, అన్నా ఇంత భయంకరమైన పాపం చేసేవాడిని నేను. ఏంటంటే నేను తీసుకోవడమే కాదు, పక్కవాడికి అది అలవాటు చేసేవాడిని, నా ఫ్రెండ్స్కి అలవాటు చేసేవాడిని. ఇదిగో అపవాది అంత భయంకరంగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది, నాశనం అయిపోవాలి. అపవాది ఆలోచన ఏంటంటే దుష్ట ఆలోచన, అపవాది ఆలోచన పాపపు ఆలోచన, అపవాది ఆలోచన లోకపు ఆలోచన. పాడైపోవాలి, చెదిరిపోవాలా, పడిపోవాలా, బాగుపడద్దు, దిక్కులేని వారిగా ఉండాలి కదా. అవునా కాదా? మనం ఇలా చూపిస్తాం. మనకి ఎన్ని వేలు చూపిస్తున్నాయి చెప్పండి? చెప్పాలి, త్వరగా చెప్పాలి. అందరికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. ఉన్నాయా? చూపించండి, ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఈ 5లో ఒక వేలు ఎవరికి చూపిస్తున్నాం? నువ్వే 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 నువ్వు తప్పు, నేనే రైట్, అంతేనా? నువ్వు చెప్పేదంతా తప్పబ్బా, నాదే కరెక్ట్. ఎలా మాట్లాడతారంటే అసలు మన అంత పవిత్రులు లేరు. మనము ఎలా ఉంటుందంటే మన అంత పర్ఫెక్ట్ లేరండి, మాదే అన్నట్టు ఉంటారు. 1 వేలు చూపిస్తుంటే ఎన్ని వేలు చూపిస్తున్నా చెప్పండి? మిగతా 4 వేలు అన్నీ మనకే చూపిస్తున్నాయి. అందుకని మనము చెప్పేటప్పుడు మనం దాంట్లో సరిగ్గా ఉన్నామా లేదా అనేది మన ఆత్మ చెప్తుంటుంది. అరే బాబు నీకంత లేదురా బాబు. ఎవరు చెప్తారు? పక్కవారు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్తా ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది. అవునా? అవునా కదా? ఎస్. చూడండి, యేసయ్య ఆయన ప్రతి విషయంలో
చెప్పేటప్పుడు, ఆయన ప్రేమను పంచేటప్పుడు, ఆయన అనేకులను నడిపించేటప్పుడు ఆయన చక్కని స్వభావము కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఆమేన్. ఆయన చక్కని లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నారు, మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఆయనకి ఏదైతే ఉన్నాయో ఆయన అది ప్రకటించారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అలా ఉండాలి. ఈ రోజున భయంకరమైన జీవితాలుగా ఉంటున్నాయి. ఒకరిపైన కక్షలో ఒకరిపైన అసూయ, ఒకరిపైన మరి ఎన్నో భయంకరమైన చెడు హృదయాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళితే మనము ఎన్నటికీ దీవించబడము. దేవుడు అది మన నుంచి కోరుకోవట్లేదు. మనం ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ప్రతి బలహీనత పైన, ప్రతి పోరాటము పైన విజయాన్ని తీసుకొని వచ్చును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 22వ వచనంలో. ఇంతసేపు మనం ఏం చేసాం? శరీర సారులు ఎలా ఉంటారో చూసాం కదా. ఆత్మానుసారులు అయితే 22వ వచనంలో, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏముంటుంది? శరీర సారులు ఏముంటుందో చూసాం. ఆత్మానుసారులు ఎలా ఉంటారు? ప్రేమ, సంతోషం. ఒకరు ఎదుగుతున్నారంటే ఒకరికి ఈర్ష్య. ఒకరు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వారిని బట్టి మనం సంతోషపడాలి. ఆమేన్. వారు ఇంకా గొప్పవారు అవ్వాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. వారు ఇంకా గొప్పవారు. చాలామంది పైకి మాత్రం నటిస్తారు. మీరు గొప్పవారు అవ్వాలి బ్రదర్. లోపడేంటి చెప్పండి? బా వీడు ఎందుకు ఎదుగుతున్నాడబ్బా, బా ఎలా అయినా ఏదో ఒకటి అయిపోవాలంతే. కొద్దిమంది భలే కోరుకుంటారు, వీళ్ళకి కాళ్ళు ఇరిగిపోవాలా, చేతులు ఇరిగిపోవాలా, ఏదో ఒకటి అయిపోవాలా, యాక్సిడెంట్ అయిపోవాలా. కోరుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. వీడు నాశనం కావాలి. అలా మనం ఎప్పుడు పలకద్దండి. హల్లెలూయా. మన నోటి నుంచి ఎప్పుడు కూడా శుభవచనాలు పలకాలి. దేవుని బిడ్డల అంటే వారి నోటి నుంచి ఎప్పుడు కూడా శుభవచనాలు, శుభం 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 శుభం. గొప్పవారు అవ్వాలి, దీవించబడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఉన్నతమైన స్థితిలో మనసుతో దీవించాలి, నోటితో కాదు. ఎలా? మనసుతో దీవించాలి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరంటే ఒకరు పడని వారిమిగా మనం ఉండద్దు. ఆమేన్. దీవించబడాలి. ఎస్, మరి ఇంకను దీవించబడాలి. సేవకుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక మంచి విషయం, ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా పక్కవారు చాలా చక్కగా బ్లెస్ అవుతున్నారంటే వారికి ఇంకా బ్లెస్సింగ్స్ చెప్తూ ఉంటారు. ఏంటంటే వీరు ఇంకను మంచిగా చేయాలి. ఆమేన్. వారి ద్వారా ఇంకా అనేక మంది నడిపించబడాలి, వారి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మన ఆలోచనలు సరైన ఆలోచనలుగా ఉండాలి. ఆమేన్. అప్పుడు ఈ హృదయాన్ని చూసిన దేవుడు ఆ రాజ్యంలో చోటిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఎక్కడ చోటిస్తారండి? అక్కడ ప్లేస్ ఉంటుంది. అక్కడ ప్లేస్ ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఆమేన్. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం సంపాదించుకోవాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? సంతోషపడాలి. ఎప్పుడు కూడా సంతోషపడాలి. ప్రేమ, ఎప్పుడు కూడా ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ప్రేమించేవారినే ప్రేమిస్తారు. అంతేనా? ఎవరిని ప్రేమిస్తారు? అబ్బా ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, లేకపోతే ఈ బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ బ్రదర్తోనే ఉంటా. పక్కన వాళ్ళు
పక్కన వాళ్ళు ఏమైపోవాలా? వారిని ఎవరు ప్రేమిస్తారు? యేసయ్య ఎవరిని ప్రేమించారో తెలుసా? అవసరతలో ఉన్న వారిని ప్రేమించారు. హల్లెలూయా. ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ ఆయన ఉండి ఆయన కార్యాన్ని జరిగించారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే లోటు ఉందో ఆ లోటులో ఆయన ఉండి ఆ లోటుని ఆయన పూడ్చారు. ఆమేన్. ఎక్కడైతే కన్నీరు ఉందో, ఎక్కడైతే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఆయన ఉండి ఆయన కార్యాన్ని జరిగించారు. అక్కడ ఆయన ప్రేమను పంచారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన మాట అన్నారు, ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఎలా? అంతేనా? ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, శత్రువులను కూడా ప్రేమించాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని కూడా ప్రేమించండి. ఈ ప్రేమ ఏమి చేస్తుందంటే ఒకానొక రోజున వారిని కూడా ఆ ప్రేమలోనికి పడేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, 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 ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాట తీరు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా గమనించండి, ఆత్మానుసారులు వారి మాటలు వింటుంటే వినాలనిపిస్తుంది. అంతేనా? ఒక ప్రత్యేకంగా ఉంటాయి వారి మాటలు. మనకు ఓదార్పునిస్తూ ఉంటుంది. వారి మాటలు మనకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. వారి మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా నష్టాన్ని తీసుకొని రాదు. ఆమె ఆత్మానుసారులు ప్రేమ అద్భుతంగా ఉంటుంది. వారు ఎప్పుడు సమాధానం వారితో ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము. ఆత్మానుసారులకు ఏముంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఏముంటుంది? విశ్వాసం. చెప్పండి, ఏముంటుంది? ఆత్మానుసారులు ఎప్పుడు కూడా విశ్వాసముతో నడిపించబడతారు. గట్టిగా చప్పట్లు కొడదామా? లోకంలో ఉన్న వారికి ఏముండదు? విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. కానీ ఆత్మానుసారులు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన గాలి తుఫానులు అలుముకున్న జీవితంలో వారి విశ్వాసం అలాగనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను, గాలి, అలజడులు అన్నీ వచ్చాయని అటు సగం ఇటు సగం ఉండదు. రెండు పడవల పైన కాలేసి ప్రయాణం చేద్దాం, ఇది బాగుంది ఇది బాగుంది, ఏదైతే ఏంటి, ఎటు వెళ్తా వెళ్ళిపోతా అన్నట్టు ఉంటే కుదరదు జీవితం కదా. రెండు పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తే నడి సముద్రంలో మునిగిపోతారంట. ఎక్కడ? నడి సముద్రంలో కాపాడేవారు ఎవరైనా ఉంటారా? సముద్రం మధ్యలోకి వచ్చి స్విమ్ చేసుకుంటూ కాపాడేటోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎందుకంటే అది నడి సముద్రం, చాలా లోతు ఉంటుంది. అవునా కదా? అందుకనే మనం ఎప్పుడు కూడా లోకము వైపు, దేవుని వైపు 2 అడుగులు వేయద్దు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్థిరత్వం ఉండాలి జీవితంలో. ఏముండాలి? స్థిరత్వం, విశ్వాసము కలిగి ఉంటాం. హల్లెలూయా. ఆత్మానుసారులు దేనికి కూడా జడియరు. ఆమేన్. వస్తాయి కానీ నిలబడతారు, పోరాడుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిస్థితులు చాలామంది మనం అనుకుంటాం, కారులో వెళ్ళేవారిని చూసి అబ్బా ఏమి లగ్జరియస్ లైఫ్ అండి, ఏంటండి బా ఎంత భలే, ఎంత చక్కగా కారులో తిరుగుతున్నారు. అంతేనా? వాళ్ళకి ఏ టెన్షన్స్ లేవు. నీ తెలుసా వారికి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో? కార్లో తిరుగుతున్నంత మాత్రం సరిపోయిద్దా? అందరికీ వస్తాయి సమస్యలు, అందరికీ ఉంటాయి బాధలు, అందరికీ ఉంటాయి ఇబ్బందులు, అందరికీ ఉంటాయి. కానీ క్రైస్తవుడు నిలబడి పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. క్రైస్తవుడు నిలబడి ఎదుర్కోవాలి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని చాలా డౌన్ చేస్తూ ఉంటాయి. అసలు అర్థం కాదు ఏం జరుగుతుందో. కానీ మనకెవరు ఆధారం? ఎవరు ఆధారం? వేటగాని ఉరిలో నుండి తప్పించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు వేరే ఆధారం లేదు. ఏం లేదు? వేరే ఆధారం లేదు. ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నారు. ఆయనే మనకు కోటగా ఉన్నారు. ఆయనే మనకు నమ్మదగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే ఆత్మానుసారులుగా నడుచుకుంటారో వారికే దేవుని రాజ్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారికే ఏంటి? వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఈ శరీరసారులంతా కూడా ఇక్కడ ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే. తర్వాత
నువ్వు అనుకోవచ్చు, అక్క ఎన్నో నిందలు, అక్క ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి. ఏడువు, పర్లేదు, ఏడువు. ఇక్కడ ఏడుస్తావేమో కానీ అక్కడ నవ్వుతావు నువ్వు, అంతే. ఆమె చిరునవ్వే. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుగాక. పర్లేదు, దేవుని కొరకు ఎన్ని నిందలు అవమానాలు పడ్డా చెప్పు, నీకు నువ్వు చెప్పుకో, నేను ధన్యుడని కాబట్టి ఈ నిందలు, నేను ధన్యురాలి కాబట్టి ఈ అవమానాలు, నేను ధన్యుని కాబట్టి నాకు ఈ భయంకరమైన పరిస్థితులు. ఆమె చెప్పు, నీకు నువ్వు చెప్పుకో, నేను ధన్యుడిని. ఆమె సంతోషించి ఆనందించు, పరలోకమందు మన ఫలము అధికమవుతుంది అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషుల దృష్టిలో ఉండాల్సిన అవసరం లేదండి, దేవుని దృష్టిలో ఉన్నామా లేదా అనేది లెక్క. గట్టిగా చప్పట్లు కొడదామా? మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనం ఎక్కడ, దేవుని దగ్గర మనకు ఆ ఘనత ఉందా లేదా? హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేదా? మనుషులు సూపర్ అంటారు, మాట్లాడిన మనిషే సూపర్ అన్న మనిషే మరుసటి రోజున అరే బాబు నువ్వు దండక వేస్ట్ రా అంటారు. అవునా కదా? అందుకనే మనుషుల్ని ఎప్పుడు ఆశ్రయించద్దు. ఆమేన్. ఈ లోకం వైపు ఎప్పుడు తిరగద్దు. మనం ఎటు ఉండాలి? ఆత్మానుసారులు ఎటుంటారు? ఎలా ఉంటారు? ఎటు తిరుగుతారు? యేసయ్య వైపు తిరుగుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటు ఇటు ఉండరు, డైరెక్ట్గా యేసయ్య వైపే ఉంటుంది ముఖమంతా, అంతేనా? మనసంతా యేసయ్య వైపే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆత్మానుసారులు చూడండి, ఇట్టి వాటిని విరోధమైన నియమము ఏదియూ లేదు. 23వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అద్భుతకరమైన మాట అండి. ఇట్టి వాటికి విరోధమైనది ఏది లేదు. దేనికి విరోధమైనది? ఆత్మానుసారులకు సంబంధించిన ప్రేమ, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సమాధానము, ఇంకా ఈ సాత్వికము, విశ్వాసం, ఇవైతే ఉన్నాయో వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం చచ్చిపోవాలా? మన పాత జీవితం ఏమవ్వాలి? చచ్చిపోవాలా? ఆల్రెడీ మన కొరకు ఏం చేశారు? యేసయ్య మన పాపాల నిమిత్తమై సిలువ వేయబడి ఉన్నారు. అవునా? ఒక్కసారి మనం మారు మనసు రక్షణ జీవితంలోనికి వచ్చిన తర్వాత మన పాత జీవితం చచ్చిపోవాలి మనలో. గట్టిగా చప్పట్లు కొడదామా? నూతనమైన జీవితాలతో మనం మన జీవితాన్ని ప్రారంభించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలామంది కళ్ళతోనే పాపం చేస్తూ ఉంటారు, చాలామంది నోటితో పాపం చేస్తుంటారు, మాటలతోనే పాపం. కొంతమంది చేతులతో పాపం చేస్తూ ఉంటారు, కొద్దిమంది కాళ్ళతో పాపం చేస్తూ ఉంటారు. అసలు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? నోటికి ఏమైంది? మాస్కులు పడ్డాయి. అవునా? చేతులకి ఏం పడ్డాయి? మాట్లాడినా స్ప్రెడ్ అయిపోయేది కరోనా. అవునా? చేతులు ఒకరు తాకినా స్ప్రెడ్ అయిపోయేది. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు ఇవన్నీ? ఈ అంత్యకాల దినాలలో చాలామంది అడుగుతున్నారు, అప్పుడు ఏమైపోయారు? కరోనా వచ్చిన సంగతి మీకు తెలీదా? తెలవదా? కొన్ని దేవుడే తీసుకొస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకు తీసుకొస్తారు? మనుషులలో మార్పు కొరకు. చాలామంది కరోనా వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా? అబ్బా ఎంత భక్తిపరులుగా అయిపోయారో చాలామంది. అమ్మ బాబోయ్, ఇంకా జీవితం అంటే చూస్తూ ఉంటేనే, మాట్లాడుతుంటేనే చనిపోయిన వారు ఎంతోమంది. అవునా? ఒకరిని తీసేసి మరొకరిని పడుకోబెడుతున్నారు హాస్పిటల్స్లో. అవునా? శవాలు వెళ్ళిపోతున్నాయి. కనీసం ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా చూడలేని పరిస్థితి. మనం ఇక్కడ ఉంటే బయటే ఇట్లా మనుషులని ఇట్లా కుప్పలుగా వేశారు, ఒకరి పైన ఎట్లా విసిరేశారు. విజువల్స్ చూసారా? కరోనా సమయంలో మనుషులను ఒక పెద్ద డంపింగ్ యార్డ్, ఏమంటారు, ఒక పెద్ద గొయ్యి తీసి మనుషులను ఇట్లా విసిరేస్తున్నారు. ఇట్లా విసిరేయడమే.
నువ్వు గొప్పడివా, చిన్నోడివా, బీదోడివా, ఉన్నోడివా, లేనివాడివా, ఏమీ లేదు. నువ్వు ఆస్తిపరుడువా, ఏమీ లేదు. ఆ సమయంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని కూడా ఏం చేశారు? ఇట్లా పట్టుకొని తీసి పడేశారు, విసిరేశారు. ధనవంతుల్ని విసిరేశారు. అంటే ఆ సమయం అలాంటిది. అలాంటి రోజులు రాబోతున్నాయని కొన్ని ఇండికేషన్స్ పెట్టారు దేవుడు. ఇంకో బాబు ఇలా వస్తుంది బాబు, నా రాకడ అతి త్వరలోనే ఉన్నాయి, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, సిద్ధపడండి అని అనేకమైన విషయాలు మన కళ్ళ ఎదుట పెట్టారు. అప్పటి వరకే అమ్మ బాబాయ్ జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఇదే జీవితం, ఈ చిన్న జీవితంలో జాగ్రత్తగా ఉండాలని ఆ కరోనా ఉన్నంత వరకే బ్రతుకులలో, కొద్దిమంది బ్రతుకులలో మార్పు వచ్చింది. దాని తర్వాత యాజ్ యూజువల్. అవునా కదా? మనుషులు అంటే నువ్వు ధనవంతుడివైనా, నువ్వు సపోజ్ కొద్దిమందికి పెద్ద కులమైనా, ఇంకా ఏదైనా ఎవరెక్కడున్నారు? అందరూ సమానంగా కింద ఇట్లా పడేశారు. అంత గోతులో పడేసి ఏం చేశారు? పెద్ద పెద్ద ఏమంటారు, జేసీబీలు అవన్నీ పెట్టి ఆ మట్టిని డిక్ చేసి వాళ్ళపైన వేయడం, ఆ గోతులు తవ్వడం. అరే ఎంత భయంకరం అండి, గుర్తు తెచ్చుకోండి. అవునా కాదా? ఎస్, ఈ జీవితం చాలా చిన్నది, సమయం చాలా కొద్దిగానే ఉంది. దేవుడిచ్చిన ఈ కొద్ది సమయంలో రేపు ఏమవుతుందో మనకు తెలుసా? తెలీదు. మన జీవితం ఏంటో మనకి, అవునా? ఈ క్షణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏంటి? దీంట్లోనే గర్వం, అహంకారం, భయంకరమైన పాపం, భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి బలహీనతలతో ఉన్నాం. అయితే మనం సరి చేయబడాలి. హల్లెలూయా. మనం క్రీస్తు సంబంధులం, అపవాది సంబంధులం కాదు. మనం ఎవరం సంబంధులం? క్రీస్తు సంబంధులం. మనం ప్రతిదాన్ని జయించాలి అంటే మనం మొదటిగా క్రీస్తు సంబంధులుగా మార్చబడి మనం ఉన్నప్పుడు వాటిని మనము జయించగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది అండి. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి బలహీనతలతో ఉన్నా దయచేసి ప్రార్థన చేయండి. దేవా, నీవిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానయ్యా, నీవు నాకు తోడుగా ఉండు, ప్రతి బలహీనతలపైన విజయము దయచేయండి. నేను శరీరసారుగా నేను ఉండద్దు, శరీర సంబంధిగా నేను ఉండద్దు, అపవాది సంబంధిగా నేను ఉండద్దు, క్రీస్తు సంబంధిగా అనగా నీ సంబంధిగా నేను మారిపోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు. ఏంటో తెలుసా? అపవాది సంబంధులు, ఈ లోకపు సంబంధులు, శరీర సంబంధులందరికీ ఎంట్రీ లేదు. ఎక్కడికి ఎంట్రీ లేదు? ఎక్కడికి ఎంట్రీ లేదు? ఎక్కడికి ఎంట్రీ లేదు? దేవుని రాజ్యంలోనికి ఎంట్రీ లేదు. అంతేనా? అదే చెప్పారా లేదా? ఎస్, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటున్నారు. ఎంట్రీ లేదు. నువ్వెంత గొప్పగా చెప్పినా, ఎంత గొప్ప సలహాలు ఇచ్చినా, నీ మనసు సరిగ్గా లేకుండా నువ్వెంత లెక్చర్లు ఇచ్చినా, ఈ మనసు ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తున్నారు. నీ పాపపు జీవితం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నీకున్న భయంకరమైన చెడ్డ మనసు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఇంకా ఏ విషయంలోనైనా చాలామంది తెల్ల బట్టలు వేసేసుకుంటారు. అవునా? వేసుకొని అటు ఇటు నడుస్తే బా సూపర్ అండి, బా పర్ఫెక్ట్. అంతేనా? చాలామంది అలాగనే పర్ఫెక్ట్. అవునా? అలా కొద్దిమంది, అవునా, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? తెల్ల బట్టలు వేసుకొని అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. హుందా. అవునా? హుందా క్రియలలో చూపించాలి. నీ మాటలు, నీ స్వభావం, నీ నడవడి, నీ ప్రత్యేకత అంత స్పెషల్గా ఉండాలి. నువ్వేం చెప్తే అదే పని చేయాలి. నువ్వేం చేస్తావు అదే చెప్పాలి. అవునా? అవునా కాదా? ఎవరు పర్ఫెక్ట్ అనాలంటే దేవుడు పర్ఫెక్ట్ అనాలి. ఆమెన్. నీవైనా నేనైనా మనమందరం ఎవరమైనా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. క్రీస్తు సంబంధముగా ముందుకు వెళితే అపవాదిని మనం జయిస్తాం. ఆమెన్. అపవాది శరీరేచ్ఛలను, అపవాదికి సంబంధించిన చెడ్డ జీవితాన్ని, చెడ్డ స్వభావాన్ని మనం జయించగలుగుతాం. ఆమెన్. మనం క్రీస్తు సంబంధులుగా మారిపోతేనే విజయం. ఆమెన్. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని అడుగుదాం. దేవా, నీకు ఇష్టమైన రీతిలో నా జీవితం ఉండాలయ్యా. ఆమెన్. ఇష్టమైన రీతిలో నా జీవితం ఉండాలి. ఇష్టమైన రీతిలో నేను బ్రతకాలి.
నీకు ఏది ఇష్టమో నాకు అది ఇష్టంగా మారిపోవాలయ్యా, నీకు ఏది అయిష్టమో నాకు అది అయిష్టంగా మారిపోవాలి. నా చూపు, నా నడవడి, నా స్వభావము, నా క్రియలు, నా ఆలోచనలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. చాలామంది చర్చ్లో ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది, మందిరాలలో చూపులన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పాలా? దేవుని పైన ఉంటాయి. కొన్ని చూపులు ఉంటాయి వేరే 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 వారిపైన ఉంటాయి, అవునా? కొన్ని చూపులు ఉంటాయి, బా అంత బాగా పాడతాడా ఏంటండి, నాకన్నా బాగా పాడతాడా, నాకంత జ్ఞానం ఉందా ఆయనకి, నాకంటే అంత తెలుసా, నా ప్రార్థనకు మించిన ప్రార్థన ఆయనది, అవునా? అలాంటి స్వభావాలు మనలో ఉండకూడదు. ఆమేన్. మనలో పరిపూర్ణత ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవ ఉపవాస ప్రార్థనలో మేము ప్రార్థిస్తున్నాం. మాకున్న ప్రతి బలహీనతలు, శరీర కార్యాలకు సంబంధించిన, శరీర సారులకు సంబంధించిన కార్యాలు ఏమున్నా మాలో తీసివేసేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో లైవ్లో ఏకీభవిస్తున్నావా తమ్ముడ, చెల్లి? దేవుని రాకడా అతి సమీపంగా ఉంది నాన్న. ఇంకా ఎందాక సమయాన్ని వృధా చేస్తాం? చాలా తక్కువ సమయం ఉంది. ఈరోజు పోతే మన జీవితంలో ఈరోజు మళ్ళీ వస్తుందో రాదో. ఈ జీవితం చాలా ప్రత్యేకమైన జీవితం. ఈ జీవితంలో మనము ఫలించాలని ఆశపడుతున్నాడు మన దేవుడు కదా. మనం గొప్పవారు అవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈ రోజున మనం క్రీస్తు సంబంధాలుగా మార్చబడాలి, కానీ మనము అపవాది సంబంధాలుగా ఉండడానికి వీలదు. మనలో ఏ పాపం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఒకవేళ మనలో అసూయ ఉన్నా, మనలో ఏదైనా ఏ విషయంలో మన బలహీనంగా ఉన్న, దేవా నన్ను క్షమించండి, నా చూపు సరిగ్గా లేదయ్యా, నా నడవడి సరిగ్గా లేదు, నా మనసు సరిగ్గా లేదు అయ్యా, నేను ఉంటున్న విధానం సరిగ్గా లేదయ్యా, నా నోటి మాట సరిగ్గా లేదు, ఇదిగో నీవు ఏదైతే చెయ్యొద్దంటున్నావో అదే మళ్ళీ మళ్ళీ నా జీవితంలో చేస్తున్నాను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, తాగడంలో బలహీనత, తాగుడు అనే బలహీనత ఉందేమో, ప్రార్థించండి దేవా దీన్ని జయించే శక్తిని నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయండి. లేకపోతే స్మోకింగ్, ఈ పొగ పీల్చే అలవాటు ఉందేమో, ప్రార్థించండి. ఆ బలహీనత నుంచి బయటికి రావట్లేదేమో. దేవుడు అంటున్నారు, మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. అలాంటి వారు నా రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. ఇదిగో దేవునికైనా మనం భయపడాలి, అవునా కదా? అవునా? దేవునికి భయపడాలి, భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయనకు భయపడకపోతే మన జీవితాలు దండగా. ప్రార్థించండి, 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 ప్రార్థించండి. దేవా ఆ బలహీనత నుంచి నన్ను విడుదల చేయండి. వ్యభిచారము, ఈ పాపంలో నేను కూరుకుపోయానయ్యా, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను. చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, ఇదిగో నా చేతులతో నేను పాపం చేస్తున్నాను. ఇదిగో ఫోన్ ఆపరేట్ చేస్తున్నాను, కానీ ఆ ఫోన్లో అంతా కూడా చూడద్దు అనేవి నేను చూస్తున్నాను. లేదా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాను, అనవసరమైన వ్యక్తులతో నేను సహవాసం చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తిగా నేను ఉండద్దయ్యా, పరిపూర్ణతలోనికి నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేయండి. ఆమె ఇంకా సంపూర్ణత, ఇంకా ఏవి సరి చేసుకోవాలో అవి సరి చేసుకోండి. ప్రతి నడవడి నీకు ఇష్టమైన నడవడిగా ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. దేవా ఆత్మానుసారులుగా, ఆత్మ సంబంధులముగా మేము ఉండాలి, నీ సంబంధులముగా మేము ఉండాలయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. మాలో ప్రేమను నింపండి, మాలో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని నింపండి అయ్యా. మాలో విశ్వాసాన్ని నింపండి, దీర్ఘశాంతాన్ని నింపండి అయ్యా, మంచితనాన్ని నింపండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. మేము నీ వారిమిగా బ్రతకాలయ్యా, నీ వారిమిగా బ్రతకాలయ్యా. ఓ జీసస్, ప్రతిది కూడా మీ ప్రభా మీ మాటల్ని పట్టుకొని అయ్యా నడిచే వారిమిగా ఉంటే కృప చూపించండి. ఒప్పుకుందాం, ప్రభు సన్నిధిలో ఎలాంటి పాపము చేస్తున్నా ఒప్పుకొని విడిచిపెడదాం. ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే, దేవుని మాట విని విడిచిపెట్టినప్పుడే మన జీవితంలో ఫలభరితమైన జీవితాలుగా ఉంటాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవా నీ రాజ్యంలో నీ వారసుడిగా ఉండాలయ్యా, నీ కుమారుడిగా నేను ఉండాలి, నీ కుమార్తెగా నేను ఉండాలయ్యా, నీకు ఇష్టమైన రీతిగా నా జీవితం ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి.